హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్షీ డైరీస్. సో ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేసుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఇక్కడ పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ గ్రేవీ కోసం నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. హోల్ స్పైసెస్ వేసుకొని, నా దగ్గర ధనియాలు లేవని చెప్పి ధనియా పౌడర్ కూడా అందులోనే వేసుకొని అవి కొద్దిసేపు దోరగా వేయించి దాన్ని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇక్కడ బిర్యానీ రైస్ కోసం అని చెప్పేసి ఎసర్ని అయితే పెట్టాను. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో దానిలోనే హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర, కావలసినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ కోసం అయితే 2.5 గ్లాసెస్ నియర్లీ 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను ఎసర్ని. ఇప్పుడు పన్నీర్ గ్రేవీ కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు దానిలోనే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో మనం టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి పచ్చివాసన పోయే వరకు అయితే. అండ్ ఇది అలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులో వేయాలి. సో సరిపడినంత మసాలాను అయితే వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్నది అయితే నాకు ఇంత మసాలా వచ్చింది. నేనైతే దాన్ని గ్రేవీ కోసం అని చెప్పి వేసుకున్నాను. సో దానిలోనే మనకి కావాల్సినంత పసుపు, కారం కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అయితే మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం సరిపడినంత పెరుగునైతే యాడ్ చేసుకొని దానిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు కాగాక దానిలోనే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఒక గ్లాస్ రైస్ని అయితే నేను అందులో వేస్తున్నాను. సో దీనిలో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న లెమన్ పీసెస్ అయితే 2 వేస్తున్నాను. సో ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేశాను. ఈలోపు పన్నీర్ గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో రైస్ కోసం చూస్తే లోపే ఇక్కడ మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూసుకున్నాక అది ఆల్రెడీ 70 to 80% కుక్ అవ్వాలి. సో నేను చూపించినట్టుగా ఇక్కడ లెమన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు 70 to 80% కుక్ అయిన రైస్ని మనం ఈ పన్నీర్ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. అది ఇంకా లేయర్ కింద వేసేసుకోవాలి. సో ఒక లేయర్ అయిపోయాక ఆ లెమన్ పీసెస్ కూడా దానిపైన వేసేసుకొని ఇంకా మొత్తం రైస్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వాటిపైన వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఆనియన్స్ చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే గీ కూడా వేస్తున్నాను ఇందులో. నా దగ్గర గీ అయిపోయిందని చెప్పేసి నేనైతే బటర్ క్యూబ్ని స్టవ్ పైన మెల్ట్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ లేయర్ కింద వేసేసాను. ఇప్పుడు దానిలోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా ఆవిరిపోనటువంటి మూత ప్లేట్ని అయితే యాడ్ చేసుకొని దానిపైన నేను ఇక్కడ దమ్ కోసం అని చెప్పేసి ఇంకా ఏం పెట్టాలని ఆలోచిస్తే ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేదాన్ని అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా కాసేపు అయ్యాక చూస్తే మనం మంచి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. రైస్ పొడి పొడిగా మంచి గ్రేవీగా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పన్నీర్ అయితే నెక్స్ట్ లెవెల్, సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.